తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లారీ లోకల్ పర్మిట్ తీసుకుంది. వారాహి పేరుతో తయారు చేయించుకున్న పెద్ద లారీ మీద పర్యటిస్తూ జనసేన కార్యకర్తలకు ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ లారీ కేవలం జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే వెళ్తుంది. మరి టీడీపీ అభ్యర్థులున్న సెగ్మెంట్లలో తిరిగేందుకు పవన్ లారీకి పర్మిషన్ ఇవ్వలేదా? పవన్ బరిలో నిలుస్తానంటున్న పిఠాపురంలోనే 20 రోజుల పాటు వారాహి తిరుగుతుందట. సగం రోజులు పిఠాపురంలోనే. మరి పవన్ రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదు? పార్టీ అగ్రనేతలు ఎవరైనా కూడా సొంత నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని లైట్ తీసుకుంటారు. ఒకసారి వెళ్ళొస్తారు. మిగిలిన ప్రచార వ్యవహారాలన్నీ స్థానికంగా ఉన్న నాయకులే చూసుకుంటారు. కానీ జనసేనకు అధినేతగా ఉంటున్న పవన్ కళ్యాణ్ మాత్రం సగం రోజులు తాను పోటీ చేస్తానని ప్రకటించిన పిఠాపురం నియోజకవర్గానికే కేటాయించబోతున్నారు. మిగిలిన సగం రోజుల్నే తన పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు మిగిలిన పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పవన్ ఎందుకు ప్రచారం చేయబోవడం లేదు? సొంత నియోజకవర్గానికే సగం రోజులు కేటాయించడానికి కారణమేంటి? పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుతో ఆయన ఎవరిపైనైతే నమ్మకం పెట్టుకున్నారో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నందునే వెతికి పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నారు. గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేయడానికి పవన్ సాహసించలేకపోయారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి ఆ పార్టీకి ఆక్సిజన్ అందించానని, బీజేపీ అగ్రనేతలతో చివాట్లు తిని టీడీపీతో పొత్తుకు వారిని ఒప్పించానని పవన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కానీ సీట్ల విషయం వచ్చేసరికి చంద్రబాబు చెప్పినట్లే వింటున్నారు. కాపు సామాజిక వర్గానికి పవన్ నాయకత్వం వల్లే మేలు జరుగుతుందని వారు భావించారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబు ఇస్తున్న ప్యాకేజీల కోసం తన సామాజిక వర్గాన్నే టీడీపీకి తాకట్టు పెట్టారని వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్ శ్రేయోభిలాషులైన చేగొండి హరిరామజోగయ్య కుటుంబం, ముద్రగడ కుటుంబం పవన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిపోయారు. వంగవీటి రంగాను హత్య చేసిన నాయకుల ఆధ్వర్యంలోని టీడీపీకి పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నాడని కాపు నేతలు సహించలేకపోతున్నారు. పైగా ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో ఆయనకే తెలియని పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద అందరికీ నమ్మకాలు పోతున్నాయి. ఆఖరుకు పిఠాపురంలో కూడా పవన్కు పనిచేసేవారు ఇప్పుడు కరువయ్యారు. గత ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేసిన శేషకుమారి కూడా వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిపోయారు. స్థానికంగా కూడా పలువురు నేతలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత ఆధ్వర్యంలో ఫ్యాన్ కిందకు చేరిపోతున్నారు. ఈ పూర్వరంగంలో పవన్కు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే పార్టీ అధ్యక్షుడైనప్పటికీ సగం రోజులు తన నియోజకవర్గంలోనే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్న నారా లోకేష్ను కూటమి సభలకు ఇప్పటికే దూరంగా ఉంచుతున్నారు చంద్రబాబు. లోకేష్ తెలివితేటల మీద టీడీపీలోనే ఎవరికీ నమ్మకం లేదు. పైగా అవగాహన లేకుండా ఏదో ఒకటి మాట్లాడి పదే పార్టీ పరువు తీస్తున్నారని లోకేష్ గురించి అందరూ అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు కూడా తన పుత్రుణ్ణి అతను పోటీ చేస్తున్న మంగళగిరికే పరిమితం చేశారు. ఇక దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఊగిపోతూ ఉపన్యాసాలివ్వడం, ఆవేశంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉండడంతో ఆయన్ను కూడా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావాలని చంద్రబాబు ఆదేశించినట్లు టాక్ నడుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ పర్యటన ప్లాన్ను కేవలం జనసేన అభ్యర్థులు తాను పోటీ చేస్తున్న పిఠాపురం వరకే తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. పిఠాపురంలోని జనసేన నాయకులంతా పార్టీ వీడి వెళ్లిపోతూ ఉండడం, టీడీపీ నాయకుల సహాయ నిరాకరణతో పవన్కు దిక్కుతోచడం లేదు. అందుకే తప్పనిసరిగా పిఠాపురానికే పరిమితం కావాలనుకుంటున్నారు. మిగిలిన తన పార్టీకి చెందిన 20 నియోజకవర్గాలకు 2 సార్లు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఎన్నికల తర్వాత ఎలాగూ పిఠాపురంలో పవన్ కనిపించడని, అటువంటి వ్యక్తి కోసం రాజకీయ భవిష్యత్ ఎందుకు నాశనం చేసుకోవడం అనే ప్రశ్న అక్కడి కాపు సామాజిక వర్గం నేతల్లో మొదలైంది. అందుకే పవన్కు పనిచేయడానికి ఎవరూ ఉత్సాహం చూపించడం లేదు. మొత్తం మీద పవన్కు ఇవే ఆఖరి ఎన్నికలనే టాక్ బాగా వినిపిస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.